నమస్కారం మిత్రులారా! ఈ వీడియోలో మనం పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి కొన్ని ముఖ్యమైన పాఠ్యాంశాల గురించి చూద్దాం. అందులో ముఖ్యంగా నియత విద్య, అనియత విద్య గురించి తరచుగా టెట్‌లో గానీ, డీఎస్సీలో గానీ ప్రశ్నలు అడగడం జరుగుతా ఉంది. మనకి ముఖ్యంగా డీఎస్సీలోకొచ్చేసరికైతే నియత విద్య అంటే ఏంటి? అనియత విద్య మీద ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, నియత విద్య అంటే ఏంది? ఈ వీడియోలో చూద్దాం. వాటిపైన ప్రశ్నలు గూడా చూద్దాం. నియత విద్య అంటే మనకి ముఖ్యంగా స్కూల్ అనేది ఉంటుంది కదా! డైలీ స్కూల్ అండ్ స్కూల్ లోపల మనకి టీచర్ అనేవాడు ఉంటాడు. ఉపాధ్యాయుడితో పాటు మనకి టీచర్ ప్లస్ స్టూడెంట్స్ ఇద్దరు కలిసి స్కూల్‌లో ఉండడం జరుగుతుంది. వాళ్ళతో పాటు బోధనా కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతా ఉంటుంది. ఏం జరుగుతుంది? బోధన అనేది జరుగుతూ ఉంటుంది. తరగతి గదిలో బోధన అనేది జరుగుతుంది. ఇదంతా కూడా గురువు యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. సో, నియత విద్య అనేది గురువు ఆధారిత విద్యగా చెప్పుకోవచ్చును. గురువు ఆధారంగా విద్యను చెప్తే విద్యార్థులనే వాళ్ళు ఆ విద్య యొక్క పాఠ్యాంశాలని నేర్చుకోవడం జరుగుతుంది. ఏం నేర్చుకుంటారు? పాఠ్యాంశాలనేది నేర్చుకోవడం జరుగుతుంది. అంటే గురువు యొక్క ఆధ్వర్యంలోనే విద్య అందించడం జరుగుతుంది. మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ టీచర్ కంపల్సరీ అవసరం ఉంటారు. టీచర్ విద్యార్థులకి బోధన చేయడం ద్వారానే మనకి నియత విద్య అనేది జరుగుతుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. రెగ్యులర్ స్టడీ అంతా కూడా మనకి నియత కిందకే వస్తుంది. స్కూల్స్, కాలేజెస్ రెగ్యులర్‌గా పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులందరూ నియత విద్యని నేర్చుకుంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వస్తున్న పాయింట్ ఏంటంటే పాఠ్య ప్రణాళిక నిర్ణీతం. అంటే మనకి ప్లానింగ్ అనేది ఉంటుంది. మనకి పాఠ్య ప్రణాళిక అనేది కంప్లీట్‌గా స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం మనకి రెగ్యులర్‌గా పిల్లలు స్కూల్‌కెళ్ళడము, టీచర్స్ రావడము, టీచర్స్ ఏమేం చెప్పాలి సిలబస్, నెక్స్ట్ పాఠ్యాంశాలు, పాఠ్యేతర అంశాలు అన్నీ కూడా మనకి రెగ్యులర్‌గా సిలబస్ కావచ్చు, పాఠ్యాంశాలు కావచ్చు, భావనలు కావచ్చు, అన్ని టాపిక్స్‌ని మనకి ఒక ప్లాన్ ప్రకారం అంటే ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్‌ని ఫాలో అవుతూనే విద్యార్థులకు బోధించడం అనేది జరుగుతుంది. టీచర్సు ముందుగా ఖరారైన సిలబసు, పాఠ్యాంశాలు, భావనలు ఈ మూడింటిని ముందుగానే ఖరారు చేసుకొని మనకి ఇయర్ అంతా కూడా ఒక అకాడమిక్ ఇయర్ అంతా కూడా బోధించడం జరుగుతా ఉంది. నెక్స్ట్ ఇదే మనకి నియత విద్యలో ప్రధాన అంశంగా ఉంటుంది. నియత విద్యలో కంపల్సరీ ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారమే ప్రతీదీ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి నియమ నిబంధనలు తప్పనిసరిగా ఉంటాయి. మనకి నియమ నిబంధనలు ఉంటాయి కదా! ఈ టైంకి రావాలి, ఇలా జరగాలి, ఇలా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండాలి. ఇప్పుడు రిజల్ట్స్ ఒస్తాయి. దాని ప్రకారం ఏం చదవాలి? స్లో లెర్నర్స్‌కి ఏం చేయాలి? నెక్స్ట్ ఫ్యూచర్ అచీవర్స్‌కి ఎలాంటి ప్లాన్‌ని వేసుకోవాలి అనేసి కంప్లీట్‌గా ప్రతిదానికి నియమ నిబంధనలనేవి ఉండడం జరుగుతా ఉంది. నెక్స్ట్ విధేయత, క్రమశిక్షణ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. విధేయత, క్రమశిక్షణ విద్యార్థులను చూసినట్లయితే మనకిక్కడ క్రమశిక్షణ అనేది కంపల్సరీగా ఉంటుంది. విధేయత కూడా నేర్పించడం జరుగుతుంది. ఎవరికి? స్టూడెంట్స్‌కి. స్టూడెంట్స్‌కి ఉంటుంది. క్రమశిక్షణ అనేది కంపల్సరీ ఉంటుంది. టీచర్స్ కూడా ప్రతి రూల్‌ని కంపల్సరీగా టీచర్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ? నియత విద్యలో. నియత విద్యలో మనం క్రమశిక్షణని ప్రధానంగా చూస్తా ఉంటాం. నెక్స్ట్ పరీక్ష కేంద్రిత విద్య. పరీక్షలు అనేవి కంపల్సరీ ఉంటాయండి ఇక్కడ. మనకి ఒక మనకి ఎస్ఏ1 అండ్ ఎస్ఏ2 అని జెప్పేసి మనం ఎగ్జామ్స్ కండక్ట్ జేసుకోవడం జరుగుతుంది. మనకి ప్రతి సెషన్ అంటే ఒక 6 మంత్స్‌కొకసారి అంటే 6 మంత్స్‌కొకసారి మనము ఎగ్జామ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. కంప్లీట్‌గా 1 ఇయర్‌కొకసారి మనకి యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి. ఎక్కడ? మనకి నియత విద్యలో. నియత విద్యలో మనకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్స్‌లోని రిజల్ట్స్‌ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఉత్తీర్ణత, అనుత్తీర్ణత అనే విధానంపై ఆధారపడి అభ్యసన అంచనా వేయబడుతుంది. అంటే ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? అనే దాన్ని బట్టి మనము అతని యొక్క ఉత్తీర్ణతని అంటే అతని యొక్క అభ్యసనంని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నార్మల్‌గా చదువుతున్నాడా? అసలు చదవట్లేదా? అసలు చదువుతున్నాడా? చాలా బాగా చదువుతున్నాడా? అనే విషయాలు దేని ఆధారంగా మనము డిసైడ్ చేస్తాము అంటే పరీక్షల ఆధారంగా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ ఎక్కడ కండక్ట్ చేయబడతాయంటే నియత విద్యలో మనకి
కంపల్సరీగా పరీక్షలు కండక్ట్ చేయబడతాయి. దాని ప్రకారమే ఉత్తీర్ణత, అనుత్తీర్ణత అనేది మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అసలెందుకు? మనకి నియత విద్య దేనికోసం? అసలేం యూజ్ అవుతుంది ఫ్యూచర్‌లో అంటే, మనకి భవిష్యత్తులో ఉద్యోగాలు రావడానికి, జీవనోపాధి కోసం పునాది వేస్తుంది. కంపల్సరీ నియత విద్యను మనకేం నేర్పుతుంది అంటే, క్రమశిక్షణను నేర్పుతుంది. రోజు స్కూల్‌కి వెళ్ళడము, పాఠ్యాంశాలు నేర్చుకోవడము, ఒక ప్లాన్‌ని ఫాలో కావడము, విధేయతను, అదే విధంగా ఫ్యూచర్‌లో వాళ్ళకంటూ ఒక భవిష్యత్తులో అంటే, ఒక జాబ్ పర్పస్ కావచ్చు, లేదు అంటే స్కిల్స్ నేర్పియడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే జీవనోపాధి అంటే జీవనంను గడపడానికి కావాల్సిన ఉపాధిని మనం ఏదో విధంగా సెట్ జేసుకోవడానికి ఈ నియత విద్య అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్ట కాలము, వయస్సు అనేది కంపల్సరీ ఉంటుందండి. ఈ నిర్దిష్ట కాలము, వయస్సనేది ఈ నియత విద్యలో మనకు కనిపిస్తా ఉంటాయి. 5 ఇయర్స్ నిండిన వారికి మాత్రమే మనము ఫస్ట్ క్లాస్‌లో వేయడం జరుగుతుంది. అంటే ఒకటవ తరగతిలో చేర్పించాలంటే వాళ్ళు 5 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అంటే నిర్దిష్ట కాలము, వయస్సనేది కంపల్సరీ అవసరము. నియత విద్యలో కంపల్సరీ వయస్సనేది అవసరం. ఈ వయసులో ఈ తరగతిలో ఉండాలి. 10థ్ క్లాస్ వచ్చేసరికి 15 ఇయర్స్ అని జెప్పేసి ఒకటి పెట్టుకుంటారు కదా! అలా ప్రతి నిర్దిష్ట కాలానికి వయస్సును బట్టి తరగతిలో ఉంచడం జరుగుతుంది. ఒక నిర్ణయించిన వయసులో పరిమిత కాలానికి అనుగుణంగా విద్యను కొనసాగించడం జరుగుతుంది. ఓకే. మనకి ఒక సందర్భం అనేది ఉంటుంది. నియత విద్యకి కంపల్సరీ ఏజ్‌తో సంబంధం ఉంటుంది. ఈ ఏజ్‌లో ఈ క్లాస్‌లో ఉండాలి. ఈ క్లాస్‌లో ఉండకూడదు అని జెప్పేసి మనకి వయస్సును బట్టి ఈ నియత విద్య అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్రవేశం, నిష్క్రమణ సమయము. మనము స్కూల్, కాలేజ్‌లో చేరే సమయము మరియు ఆ అకాడమిక్ ఇయర్ పూర్తి చేయడం అనేది ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. ఒక అకాడమిక్ ఇయర్ అనేది మనకి మనకైతే వచ్చేసరికి జూన్ 12 నుంచి మనకి ఏప్రిల్ 23 వరకి కంటిన్యూయస్‌గా స్కూల్ అనేది అకాడమిక్ ఇయర్ అనేది ఉంటుందని జెప్పి ముందుగానే నిర్ణయించబడుతుంది. ఎక్కడ? నియత విద్యలో నిర్ణయించడం జరుగుతుంది. అదే మనకి అనియత విద్యలో ఇలాంటి నిర్ణయాలు ఉండవు. సో, ప్రవేశము, నిష్క్రమణ సమయం అనేది ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండేది ఎక్కడ అంటే నియత విద్యలో. నెక్స్ట్ సామూహిక లక్ష్యాలు. సామూహిక లక్ష్యాలు అంటే ఈ విద్యా విధానం వ్యక్తిగతం కాదు. సమాజం, సమూహం కోసం ఉద్దేశించబడింది. ఒకరి కోసమో, ఇద్దరి కోసమో నిర్ణయించబడింది కాదు. కంప్లీట్ సొసైటీ కోసమే. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఒకరికి ఒకలాగా, ఒక స్కూల్‌కి ఒకలాగా, ఇంకో స్కూల్‌కి ఇంకొకలాగా లేవు. అన్ని స్కూళ్ళకి కలిపి టోటల్‌గా మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాము. ఆ సామూహిక లక్ష్యాల కోసం అన్ని స్కూల్స్ యొక్క ఉద్దేశ్యము నీత విద్యను అందించడము. అది విద్యార్థి యొక్క అభివృద్ధికి, సామూహిక అభివృద్ధికి మనం తోడ్పడడమే ఈ నీత విద్య యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ సామాజిక అనుసరణ అంటే సమాజంలోని మార్పులను అనుసరించి కొంత మేర సవరణలు జరుగుతాయి. అప్పుడప్పుడు మనం సిలబస్‌లో కావచ్చు, నెక్స్ట్ మనకి ప్లానింగ్ ఉంటది గదా! అకాడమిక్ ప్లానింగ్‌లో, ఆ ప్లానింగ్‌లో కూడా అంటే ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా మనము మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. గేమ్స్‌లలో గావచ్చు, పాఠ్యాంశాలు బోధించే విధానంలో గావచ్చు, బోధన విధానం గావచ్చు, నెక్స్ట్ మనం పరీక్షా విధానం గావచ్చు, ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా మార్పులకు, చేర్పులు కొద్ది మేరనే మనకి సవరణలు జరుగుతా ఉంటాయి. స్థిరత్వం. పెద్దగా మార్పులు లేకుండా యథావిధంగా తరతరాలుగా కొనసాగుతా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే నియత విద్యలో 10 సంవత్సరాలకు ఒకసారి గానీ టెక్స్ట్ బుక్స్ అనేవి మారవండి. 10 సంవత్సరాలు నిండితేనే ఆ టెక్స్ట్ బుక్స్ మారాలి అనే ఒక ఉద్దేశ్యం అనేది వస్తా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇప్పటికి 10 పాయింట్స్ వచ్చాయండి. ఈ 10 పాయింట్స్ మనకి కవర్ చేస్తాయి. కంప్లీట్‌గా